Shabir, congratulations for your visa. We are super happy. షబీర్ మీది యాక్చువల్లీ చాలా లాంగెస్ట్ అకాడమిక్ గ్యాప్ ఉన్న స్టూడెంట్ నువ్వు 2014 కదా 2013 ఇస్ లైక్ 2013 పాస్డ్ అవుట్. సో షబీర్, సో అంత గ్యాప్ ఉండి మళ్ళీ ఎందుకు యూకే రావాలనుకున్నారా? అసలు మీకు ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మధ్యలో? యాక్చువల్గా నేను బహ్రెయిన్ లో జాబ్ చేస్తా ఉండేవాడిని, సేఫ్టీ ఆఫీసర్ లాగా. ఓకే. కాకపోతే ఏంటంటే నా మాస్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో డ్రీమ్, పర్టికులర్ గా యూకే వెళ్ళాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఓకే. అది ఫుల్ఫిల్ చేసుకోవాలి ఎలాగైనా అనుకుని ముందు బహ్రెయిన్ వెళ్ళాను, అక్కడ జాబ్ చేశాను 3 years. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాను. మీతో మాట్లాడిన తర్వాత రిటర్న్ వచ్చాను, యూకేకి అప్లై చేసుకున్నాను. ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. సో మీరు బహ్రెయిన్లో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నాను. సో హౌ కమ్ యువర్ ట్రస్ట్ ద టీమ్? ఎట్లా నమ్మారు అసలు మీరు? అది మీ నెంబర్ కావాల్సిందంటే ఆల్రెడీ మీరు పంపించిన ఒక అతని ద్వారా నాకు వచ్చింది. ఓకే రైట్. నేను అనేది నువ్వు జాబ్ మానేసి వచ్చేంత నమ్మడం ఇమీడియట్ నీకు ఆఫర్ వచ్చే టైం నీ దగ్గర ఆఫర్ లెటర్ కూడా లేదు, జాబ్ మానేసి వచ్చే టైంకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్ మీ వైఫ్కి ప్రాసెస్ చేసాం. అన్ఫార్చునేట్లీ ఇంటర్వ్యూ ఏదో ఇబ్బంది అయ్యి తను చెప్పలేకపోవడం, ఏదో ఫెయిల్ అయ్యడం వల్ల వెంటనే నీ తీసేసుకున్నాం. లైక్ జనవరి తన ప్రాసెస్ చేసి వెంటనే నీది పట్టుకున్నాము. సో ఈ కేసులో యాక్చువల్లీ వాట్ మేడ్ యూ టు ట్రస్ట్ సాయి తేజ అండ్ ఎట్ టీమ్? ఏం నమ్మావు? ఎట్లా అంటే ట్రస్ట్ అంటే ఏం తేజ, నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. ఓకే. ఈ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ ఎంక్వైరీ చేశాను. పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. పక్కాగా పంపిస్తాడు, ఇబ్బంది ఏం లేదు, ఎలా అయినా పంపిస్తాడు. కాకపోతే ఏంటంటే ఏమేమి అడుగుతారో ఏందనేది పక్కాగా నీ వైపు నుంచి క్లియర్గా ఉంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు క్లియర్గా ఉంటారు, ఎట్లయినా పంపించేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పి నా ఫ్రెండ్సే నాకు గైడ్ చేశారు. ఓకే, ఇబ్బంది లేదు, యూ కెన్ గ్రో టు ఇట్, నో ఇష్యూస్ అని చెప్పి పుష్ చేశారు. సో ఇంకా నమ్మేసి జాబ్ క్విట్ చేసేసాను, డైరెక్ట్గా ఇండియా వచ్చేసాను. అదే నాకు ఎప్పుడు భయం ఉండేదన్నమాట, జాబ్ వదిలేసి వచ్చో ఎట్లా రేష్మా చెప్తా ఉండేదన్నమాట, మిస్ అవ్వకూడదన్నా ఇంటేక్ అంటే ఉండేది. సో చాలా కేర్ఫుల్గా వచ్చాను అనమాట. అంటే స్పాంటినిటీ అనుకో, గవాల్ తను పోయినా కూడా వెంటనే ఇది పట్టుకున్నాం. సో ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు షబీర్? నేను వెళ్తుంది చెస్టర్ యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. సో ఇట్స్ 2 years కోర్సా 1 year కోర్సా? యాక్చువల్లీ అది 2 years కోర్స్. ఓకే. బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ 1 year కోర్స్. ఓకే, వితౌట్ ప్లేస్మెంట్ వెళ్తున్నావు, ఫైన్. సో షబీర్, నీకు అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇచ్చావు, ఆఫర్ లెటర్ వచ్చింది, స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా? స్కాలర్షిప్ ఎస్ వచ్చినట్టుంది కదా, 1500 pounds. సో వన్స్ నీ స్కాలర్షిప్ వచ్చింది, ఫీజ్ కట్టావు, నీకు ఇంటర్వ్యూస్ ఏమైనా జరిగినాయి యూనివర్సిటీ సైడ్ నుంచి? యాక్చువల్గా ఆఫర్ లెటర్ రాకముందే నాకు కాల్ చేశారు యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్ నుంచి. ఓకే. అడిగారు వాట్ ఈస్ వాట్ అని చెప్పి, అసలు ఏం చదువుకున్నావు, ఇంత గ్యాప్ వచ్చింది కదా, ఈ యూనివర్సిటీ పర్టికులర్ ఎందుకు వస్తున్నావు, అసలు రావడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ నార్మల్ గా జస్ట్ కాల్ చేసి అడిగారు. ఓకే. నా వైపు నుంచి నేను క్లియర్ గా ఉండేటప్పటికి నాకు తెలిసి ఆఫర్ లెటర్ అలా వచ్చేసినట్టున్నారు. సో అంతే. సో క్యాష్ కి అయితే ఇంటర్వ్యూ ఏం జరగలేదు, జస్ట్ ఫస్ట్ ఫోన్ కాల్, బేసిక్ ఫోన్ కాల్ ఒకటి జరిగింది అంతే. బేసిక్ ఫోన్ కాల్ జరిగింది, క్యాష్ కి ఏం ఇంటర్వ్యూ జరగలేదు. రెండోది ఇంకా వీసా కూడా ఏం ఇంటర్వ్యూ లేదు. సో జస్ట్ క్యాజువల్ గా అడిగారు. ఓకే. గ్యాప్ ఉంది కదా ఎందుకు ఏంటని. వీసాకి వెళ్ళినప్పుడు అడిగారా? వీసాకి వెళ్ళినప్పుడు ఒక అతను అడిగాడు. ఓకే, గ్యాప్ ఉంది అన్నాడా? అవును. ఓకే. సో ఎక్స్పీరియన్స్ పెట్టావా అని అడిగాడా? ఏం అడగల, జస్ట్ గ్యాప్ ఇచ్చారు కదా, ఇప్పుడు పర్టికులర్ గా ఎందుకు వెళ్తున్నారు అని చెప్తే నాకు మాస్టర్ చేసే డ్రీమ్ ఉంది, కంప్లీట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఓకే సార్ అని అంతకంటే ఏం మాట్లాడారు. రైట్. సూపర్. జస్ట్ క్యాజువల్ గా అడిగాడు, నాట్ ఏ లైక్ ఇంటర్వ్యూ. నీకు వీసా కూడా 5 days లో వచ్చేసినట్టుంది కదా? 5 to 6 days. ఎస్ ఎగ్జాక్ట్ గా 5 days, 6 days, 1 week లోపే. సూపర్ షబీర్. సో ఆల్మోస్ట్ 11 years తర్వాత మళ్ళీ అకాడమిక్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీ మాస్టర్స్ డ్రీమ్ కంప్లీట్ చేసినందుకు, అది మా ద్వారా వెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో గివ్ మీ వన్ ఫైనల్ రివ్యూ షబీర్. రేపన్న రోజు శైలజ ఫ్లై అబ్రాడ్లో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్పచ్చు? వాట్ యూ వాంట్ టు సే? ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలిసి నా వైపు నుంచి కూడా ఎవరైనా ఎలా వెళ్ళాలి ఏందని అడిగితే డెఫినెట్ గా సాయి తేజ, శైలజ ఫ్లై అబ్రాడ్ నేను ఇస్తాను, పక్కాగా ట్రస్ట్ చేయొచ్చు, ఇబ్బంది లేదు, ఎవరైనా కానీ నాది గ్యారంటీ. థ్యాంక్స్ షబీర్. కీప్ గోయింగ్. సో మంచిగా జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తేజ.